దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ లాభాలు కొనసాగించాయి. సెన్సెక్స్ 238 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, మీడియా రకాల షేర్లు మార్కెట్ను లాభాల్లోకి నడిపించాయి. ఇక బులియన్ మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. 24 క్యారెట్ల బంగారం సుమారు ₹1000, అలాగే కిలో వెండి సుమారు ₹1000 వరకు తగ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ లాభాలను కొనసాగించాయి. సెన్సెక్స్ 238 పాయింట్లు, అలాగే నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, మీడియా రంగాల షేర్లు మార్కెట్ను లాభాల్లోకి నడిపించాయి. బులియన్ మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. 24 క్యారెట్ల బంగారం సుమారు ₹1000, కిలో వెండి ₹3200 లాభపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు 4 లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. నిన్న చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ డౌన్ నెగిటివిటీని మనం చూసాము. ఈ రోజు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా లాభాలతోనే ముగిశాయి. ఎందుకంటే దీనికి రీజన్స్ ఏంటి? నిన్న నష్టాల్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఈ రోజు లాభపడడానికి రీజన్ ఏంటి? ట్రంప్ స్టేట్మెంట్ నిన్న ఏమన్నాడు? తుర్కియాలో ఇలా ఇరాన్ మీద మేము చర్చలు లేదు అని చెప్పేసి అన్నారు. యుద్ధం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదు, కానీ అమెరికా ప్రతినిధులు చర్చలు జరపొచ్చు. ఎవరితోటి? ఇరాన్ తోటి. అది మార్కెట్ గుడ్ న్యూస్. అంటే ఏంది? ట్రంప్ మాట్లాడు, కానీ అమెరికా ప్రతినిధులు మళ్ళీ ఇరాన్ వాళ్ళతోటి చర్చలు జరపొచ్చు, జరిపే అవకాశాలు ఉంటాయి అని ఇవ్వటం జరిగింది. దాంతో మీరు అన్నట్టు మార్కెట్లు గ్యాప్ అప్ అయింది. ఇక తర్వాత దాంతో వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో, ఇక మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఎఫ్ఐఐలు కంటిన్యూగా బయింగ్ లోకి రావడం జరిగింది. ఇక తర్వాత ఈ ఇరాన్ ఉద్రిక్తల మధ్యలో మన రూపాయి మళ్ళీ స్థిరంగా ఉండటం, ఇవన్నీ మళ్ళీ మామూలు అయిపోయినాయి అనమాట. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉండటం. ఆ బ్రెంట్ ఆయిల్ మాత్రం అక్కడే ఉండిపోయింది, అంటే $78 ఉంది. నిన్న 80 కూడా దాటిపోయింది, 80 వరకు వచ్చింది. మళ్ళీ కొంచెం ఏముంది, ఇప్పుడు $78.32. కాకపోతే ఏంటంటే మొన్న $72 ఉండేది, అది ఒక $6 పెరగడం జరిగింది. $78.32 ఉంది. అది కొంచెం నెగిటివే, కానీ మళ్ళీ ఈ అమెరికా వాళ్ళు మళ్ళీ ఆ ప్రతినిధులు ఏదైనా చర్చలు కానీ ఏదైనా మొదలు పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతుంది. బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందంటే మార్కెట్ లో న్యూట్రల్ అయితే పాజిటివ్ లోకి వచ్చేస్తాయి. గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వస్తాయి. గోల్డ్ సిల్వర్ కూడా గోల్డ్ కొంచెం పెరిగింది, సిల్వర్ కూడా 1.5% సిల్వర్ పెరిగింది. గోల్డ్ కూడా 0.7% పెరగడం జరిగింది. మన మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఇంకొకటి కూడా నిన్న బాగా ఫాల్ అయింది, అంటే నిన్న షార్ట్ సెల్లింగ్ జరిగింది, ఇవాళ కొంచెం షార్ట్ కవరింగ్ జరిగింది. మళ్ళీ ఈ హై నుంచి అంటే 77,326కు హైకి వెళ్ళి ఇప్పుడు 76,741లో క్లోజ్ అయింది. అంటే ఏం జరిగింది? 326, 260, అంటే ఒక సుమారుగా 326, 260, 580 పాయింట్లు మళ్ళీ పైనుంచి అప్పుడే ప్రాఫిట్ కూడా జరగడం జరిగింది అన్నట్టు. అంటే హై నుంచి ఇప్పుడు 238లో ప్లస్ ఉంది, కానీ ఇంకా పైనుంచి అంటే 500 చిల్లర 280, 580 పాయింట్లు పైనుంచి, అంటే 580, 238, 618, 818 పాయింట్లు హైకెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంచెం జరిగిందని మనం అనుకోవచ్చు. ఇకపోతే ఇక ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే ఇవాళ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 50 80 పాయింట్లు ప్లస్ లో, బిఎస్సి సెన్సెక్స్ 238 పాయింట్లు ప్లస్ లో, నిఫ్టీ 500 173 పాయింట్లు. నిఫ్టీ బ్యాంక్ బాగా పెరగడం జరిగింది, 509.85. ఐటీ కొంచెం మైనస్ లోనే క్లోజ్ అయింది, 83.96 పాయింట్లు. అదొకటి తప్ప మిగిలిన నిఫ్టీ మిడ్ క్యాప్ 240 పాయింట్లు ప్లస్, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ 592 పాయింట్లు ప్లస్, నిఫ్టీ 885 పాయింట్లు ప్లస్, నిఫ్టీ 100 వచ్చి 106, బిఎస్సి స్మాల్ క్యాప్ 171, బిఎస్సి 500 265, బిఎస్సి 100 వచ్చి 122 పాయింట్లు ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఈ ఎన్ఎస్సిలో 50 కంపెనీల్లో 30 ప్లస్, 20 మైనస్ లో క్లోజ్ అయింది. ఇక బిఎస్సిలో 30 కంపెనీల్లో 17 కంపెనీలు ప్లస్ లో క్లోజ్ అయినాయి, 13 కంపెనీలు మైనస్ లో. ఇవాళ బాగా పెరిగినాయి అంటే ఫార్మా కంపెనీలు, టెలికామ్, ఫైనాన్స్ కంపెనీలు. ఈ ఫైనాన్స్ కంపెనీలు ఎందుకు పెరిగినాయి అంటే ఎఫ్ఐలు ఈ మధ్య బయింగ్ లోకి రావడం జరిగింది, ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువ కొనడం జరిగింది. దాంతో ఈ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇవాళ మూవ్మెంట్ రావడం జరిగింది. బ్యాంక్ షేర్లు కూడా బాగానే పెరిగినాయి ఇవాళ.
ఇకపోతే ఎఫ్ఎంసీజీ షేర్లు కొంచెం కూడా అవి కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. బ్యాంక్ షేర్లు పాజిటివ్ లోనే. ఇకపోతే ఏదైతే ఉందో మళ్ళీ మోడీ గారు ఇప్పుడు ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో స్పీచ్ నడుస్తుంది. ఆల్రెడీ మెల్బోర్న్ లో ఏదైతే ఆస్ట్రేలియా ఇండియా పర్యటన అన్నమాట. దాంతో అక్కడ కూడా పాజిటివ్ లోనే అన్నమాట. అంటే అక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఈ ట్రేడ్ డీల్ తోటి మనకి పాజిటివ్ అన్నమాట. మనకి అవి కూడా ఇప్పుడు నిన్న కూడా పాజిటివ్ లోనే. అంటే 3 రోజుల నుంచి ఇండియా ఇండోనేషియా, మళ్ళీ ఇండియాలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ ఒకటి 450 కోట్లకు ప్రపోజల్, మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్ మన ఆస్ట్రేలియా పర్యటన, వీటన్నిటితోటి ఓకే పాజిటివ్ అన్నమాట. అంటే మన దేశానికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా కొన్ని టైఅప్లు జరుగుతున్నాయి. దాంతో మనకి పాజిటివ్ అన్నమాట. అంటే అవి ఏవైతే ఉన్నాయో బ్రీఫ్ గా చూడొచ్చు మనము. నెక్స్ట్ వచ్చి మళ్ళీ రేపు న్యూజిలాండ్ పర్యటన ఉంది. ఆ న్యూజిలాండ్ పర్యటన తోటి మళ్ళీ చూడాలి. ఇప్పుడు జనరల్ గా ఏమేమి రంగాలకు అని అంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి రక్షణ రంగం, బ్యాటరీలు, ఎనర్జీలు, పునరుత్పాదక శక్తి, రెన్యూబుల్ ఎనర్జీ అన్నమాట, క్లీన్ ఎనర్జీ, బ్యాటరీలు, మళ్ళీ తర్వాత క్రిటికల్ లిథియము, మన కోబాల్ట్, రేర్ ఎర్త్, మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఆటో కాంపోనెంట్స్, డిఫెన్స్, అణు విద్యుత్తు, వీటన్నిటికీ బాగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఎన్టీపీసీ అనుకోండి, ఆదాని గ్రూప్ ఉంది, ఆదాని గ్రీన్ ఎనర్జీ, తర్వాత టాటా పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎక్సైడ్ బ్యాటరీలు, అమర్ రాజా బ్యాటరీస్, వేదాంత, తర్వాత ఎన్ఎండిసి, టాటా మోటార్స్ ఒకటి, మహీంద్రా, సోనా బిఎల్డబ్ల్యూ, హెచ్ఏఎల్, బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్, తర్వాత బీడిఎల్ భారత్ డైనమిక్స్ ఒకటి, బిహెచ్ఎల్, ఎల్ఎన్టీ, నాల్కో, ఇవన్నీ కూడా కొంచెం బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మజగాంటా కూడా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనము చూడవలసింది ఏంటిదంటే ఇప్పుడు ప్రతి దేశానికి మోడీ గారు వెళ్తున్నారు, ట్రేడ్ డీల్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఆస్ట్రేలియా ట్రేడ్ డీల్ తోటి ఇప్పుడు ఏవైతే కంపెనీలు పేరు చెప్పినామో ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోవాలి. ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం. అంటే ట్రేడ్ డీల్ జరగగానే ఏవో పెరిగిపోతాయి కాదు. ట్రేడ్ డీల్ జరిగినప్పుడు లాంగ్ టర్మ్ లో ఈ కంపెనీలతోటి జరిగినప్పుడు ఆ కంపెనీలకు ఆర్డర్ బుక్ పెరుగుతుంది. ఆర్డర్ బుక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ గా అదే లాజిక్. మనం గమనించవలసింది ఏంటిదంటే మోడీ గారు ఏ దేశాలకు పర్యటన వెళ్తుండ్రు, ఏ దేశాల పర్యటనలో ఏమేమి షేర్లకి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి. ఎక్స్పోర్ట్స్ లో ఏవైతే సుంకాలు, టారిఫ్లు ఉండవు, ట్రేడ్ డీల్ అన్నమాట. ఈ ట్రేడ్ డీల్ తోటి మనకి బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అమెరికా కూడా ట్రేడ్ డీల్ ఉంది, అది ఇంకా ఫైనల్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన ఉంది మన మోడీ గారిది. మళ్ళీ న్యూజిలాండ్ లో కూడా ట్రేడ్ డీల్ జరుగుతాయి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి అమెరికా వాళ్ళ ట్రేడ్ డీల్ జరుగుతాయి. మళ్ళీ వచ్చేటప్పటికి అంటే మన పని ఏంటిది, మార్కెట్ ఎలా అన్నా ఉండని, మార్కెట్ తో పని లేదు మనకి. ఏవేవైతే మోడీ గారి పర్యటనలో ఏ దేశాలతో ట్రేడ్ డీల్ జరుగుతున్నాయి, ఆ ట్రేడ్ డీల్ జరిగినటువంటి కంపెనీలు ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, ఏ కంపెనీలకి ఏమి జరుగుతుంది అనేది కనుక మనం గమనిస్తే లాంగ్ టర్మ్ లో, లాంగ్ రన్ లో, ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో ఈ కంపెనీలకి ఫ్యూచర్ ఉంటుందని మనం గుర్తుపట్టి ఆ షేర్లు కనుక మనం కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా కానీ గ్రోత్ ఉండాలి, షేర్ లో గ్రోత్ ఉండాలి అంటే ఆ కంపెనీ సేల్స్ పెరగాలి, టర్న్ ఓవర్ పెరగాలి, మళ్ళీ ఆ కంపెనీకి ఆర్డర్ బుక్ చూడాలి, ఆర్డర్స్ రావాలి. అవి ఎలా వస్తాయి, ఏమొస్తాయి అంటే ఇప్పుడు మోడీ గారు ఏదైతే పర్యటన జరిగినప్పుడు ట్రేడ్ డీల్ జరుగుతుంటాయి ప్రతి దేశానికి. ఇప్పుడు మనము ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని దేశాలతోటో మనం ట్రేడ్ డీల్ జరుగుతూనే ఉన్నాయి. మోడీ గారు వారంలో, నెలలో ఎన్నిసార్లు ఎన్ని దేశాలు పర్యటిస్తూ ఉంటూ ఆ పర్యటించినప్పుడల్లా ట్రేడ్ డీల్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జూలై మంత్ లో ఇంకా ఉన్నాయి అన్నట్టు. మనకు ప్రతి నెల ముందే ఉంటుంది డేటా. అది మోడీ గారు ఏ దేశాలు ఏ రోజులు ఎప్పుడు పర్యటన చేస్తారు. మనం పర్యటన జరిగింది అనగానే అక్కడ ట్రేడ్ డీల్ జరుగుతాయి. ట్రేడ్ డీల్ జరగగానే మనం అప్డేట్ చేస్తాం ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, ఏ కంపెనీలకి ఎలా ఉండబోతుంది, ఏ కంపెనీలు జరగబోతుంది. రాబోయే రోజుల్లో మాత్రం మన షేర్ మార్కెట్ మాత్రం మామూలుగా ఉండదు, ఫ్యూచర్ చాలా బాగుంటది. కాకపోతే ఏంటిది అంటే మధ్య మధ్యలో ఇట్లాంటి ఒడిదుడుకులు వస్తుంటాయి. ఇప్పుడు ట్రంప్ అనౌన్స్మెంట్ నిన్న జరిగిందో లేదో ఒక్కసారిగా 9-10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అని మనం చెప్పుకోవటం జరిగింది. మళ్ళీ ఇవాళ ఏంటిది సుమారు మళ్ళీ పెరిగింది మార్కెట్. పెరిగిందని అంటే ఏంటిది మళ్ళీ ఇవాళ సుమారుగా ఒక 232 పాయింట్లు పెరిగిందంటే సుమారుగా ఒక 2 లక్షల కోట్లు, ఒక 100 పాయింట్లకి 60,000 కోట్లు వేసుకోవచ్చు.
250 పాయింట్లు వేసుకున్నా గానీ 1,1,500 కోట్లు ఇవాళ మన మళ్ళీ సంపద పెరిగినట్టు. అయితే ఉదయం పెరిగిన దానికి లెక్కేస్తే ఇంకా ఎక్కువనే ఉంటది. అంటే సుమారు 800 పాయింట్లు అంటే దానిలో ఒక 5 లక్షల కోట్లు మన రికవరీ అయినట్టు. కానీ మళ్ళీ సాయంత్రం 3:30కు వచ్చేటప్పటికి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోయింది. ఇంకొక రీజన్ ఇవాళ గురువారం, ఇవాళ బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అది వీక్లీ ఎక్స్పైరీ. అయితే రేపు మళ్ళీ పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు అని అంటే ఇవాళ ఏదైతే పాజిటివ్ లో క్లోజ్ అయిందో వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లోనే జరుగుతున్నాయి. ఇవాళ రాత్రికి కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే ఉంటుంది. అందుకని రేపు ఉదయం కూడా మార్కెట్లు పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు మళ్ళీ యుద్ధం లేదని ఆయన చెప్పటం, కానీ చర్చలు జరుగుతాయని చెప్పటం. ఈ చర్చలు ఏవైతే జరుగుతున్నాయో మళ్ళీ వాళ్ళ అమెరికా ప్రతినిధులు మళ్ళీ ఇరాన్ వాళ్ళతో చర్చలు చేస్తారు. అక్కడ యుద్ధం జరిగే క్వశ్చన్ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఎంతసేపటికి చర్చలు. కానీ ఆయన ట్రంప్ ఏదో ఒక అనౌన్స్మెంట్ తోటి మార్కెట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర చర్చలు జరగాల్సిందే, ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగాల్సిందే. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది యుద్ధం మొదలై. ఫిబ్రవరి 28 నుంచి మొదలైతే ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర దీనికి అమెరికా వాళ్ళ ప్రతినిధులు ఏదైతే ట్రంప్ మాట్లాడ్డాన్ని అన్నాడు, మళ్ళీ ఏమంటారో రేపు ఉదయానికి. కానీ మనం చూడవలసింది బ్రెంట్ ఆయిలే. ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $78.64 ట్రేడ్ అవుతుంది. ఈ బ్రెంట్ ఆయిల్ నిలకడగా ఉన్నా తగ్గినా, నిలకడగా ఉందంటే మార్కెట్లు కొంచెం స్టాండర్డ్ అంటే న్యూట్రల్ గానే ఉంటాయి, పెద్ద జరగదు. బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గటం మొదలు పెడితే మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి, గోల్డ్ సిల్వర్ ప్లస్ లోకి వెళ్తాయి, మార్కెట్లు కూడా ప్లస్ లోకి వెళ్తాయి. రేపు శుక్రవారం వీక్లీ ఓపెనింగ్ కాబట్టి మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ రేపు ఉదయానికి ఏం న్యూస్ వస్తుందో, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం న్యూస్ లేవు, బ్యాడ్ న్యూస్. అంటే అమెరికా ప్రతినిధులు మాట్లాడతామని అనేది గుడ్ న్యూసే మార్కెట్ కి. అందుకని ఇవాళ పెరగడం జరిగింది. ఈ పెరిగింది అనేది మనం కనుక గుర్తుపడితే రేపు ఉదయానికి ఏమీ లేదు, ఓకే మేము మాట్లాడమను ఏదో ఒకటి చెప్తారు. చెప్పినా చెప్పకపోయినా బ్రెంట్ ఆయిల్ కనుక కొంచెం న్యూట్రల్ గా ఉన్నా తగ్గినా మన మార్కెట్లకి పాజిటివ్. బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది అంటే అక్కడ మళ్ళీ ఆ చర్చలు జరగట్లేదు, మళ్ళీ యుద్ధ వాతావరణం ఏర్పడుతున్నట్టు ఏది ఆ ఇరాన్ అమెరికా మధ్యలో. అందుకని మనం ఏం చేయాలి, బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకొని బ్రెంట్ ఆయిల్ ప్రామాణికంగా తీసుకొని ఈ బ్రెంట్ ఆయిల్ కనుక పెరుగుతూ ఉంది అనుకోండి, నిన్న జరిగింది అదే. బ్రెంట్ ఆయిల్ బాగా పెరిగేటప్పటికి 10% ఆటోమేటిక్ గా మార్కెట్లన్నీ బాగా ఫాలో అవటం, ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్ రావటం, షార్ట్ సెల్లింగ్ జరగటం. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఇవాళ ఉదయానికి వచ్చేటప్పటికి ఒక అనౌన్స్మెంట్ చేయటం, దాంతో మన మార్కెట్ గ్యాప్ అప్ రావటం, మళ్ళీ ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ రావటం, ఇంకొకటి మన రిజల్ట్స్ రావటం. ఇప్పుడు టీసీఎస్ వచ్చేసింది, ఏది ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇక రేపటి నుంచి ఇక స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఏది ఇప్పటి నుంచి ఇక అవన్నీ కూడా ఒక 5,000 కంపెనీలు జూలై 31 వరకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ కూడా పెద్దగా ఏముండవు, కానీ ఫోర్కాస్ట్ చూడాలి. అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది కంపెనీ ఒక చెప్తుంది. దాన్ని బట్టే ఆ షేర్ లో తిరోగమనమా అనేది మనం గమనించాలి. దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలా లేదా అవాయిడ్ చేయాలా ఎంటర్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే 5,000 కంపెనీలు ఉన్నాయో జూలై 31 వరకు రావాలి. ఒకవేళ రాకపోతే కొన్ని ఆగస్టు 15 వరకు మాక్సిమం వచ్చేస్తాయి. మళ్ళీ మాన్సూన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉందో ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, మన రూపాయి బలోపేతం అవుతుంది. ఈ మాన్సూన్స్ కనుక కొంచెం పాజిటివ్ లో కనుక న్యూస్ వచ్చింది అనుకోండి, ఒక్కసారిగా అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించిన ఫర్టిలైజర్స్ అనుకోండి, పెస్టిసైడ్స్ అనుకోండి, అవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.